పోతే మీ ఉన్న 112 సీట్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు, పూర్తి మెజారిటీ ఉంటేనే ఫార్మేషన్ అంటారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. బీజేపీ అంటోంది ఆర్టికల్ తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు అని అంటోంది. ఈ బీజేపీ వాళ్ళు ఈ దేశానికి పెట్టిన పెద్ద పీడండి. నేనైతే ఇదే భాషలో మాట్లాడతాను. నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు అన్నిటినీ కంట్రోల్ చేతిలో పెట్టుకొని ఈరోజు స్ట్రాటజికల్గా వాళ్ళు ఏ రకంగా గేమ్ ఆడుతున్నారో, రాష్ట్రాలను అసలు వాళ్ళ పవర్ను తగ్గించాలనే కాకుండా దేశం మొత్తం బీజేపీ చేసేసేయాలా, దాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించుకోవాలనేది ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఒక నాయకుడు ఎంతో కష్టపడి ఫుల్ మెజార్టీ తెచ్చుకున్న వాళ్ళకి జనరల్గా అయితే ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అడిగావు అందరికీ ఇచ్చారు అవకాశాలు, ఇంత షార్ట్ టైంకు ఇంత లెవెల్లో అడగడం అనేది ఎందుకు అంటే మన రాజ్యాంగము కొన్ని విషయాల్లో మార్చవలసిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే సపోర్టు సింపథైజర్స్ గవర్నర్గా వస్తున్నారు. గతంలో అలా కాదు. పార్టీ లెవెల్లో పనిచేసో అంటే డైరెక్ట్గా లేకపోతానో ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్రిగా పనిచేశారు ఆయన చూడండి. ఇప్పుడు ఆయన గవర్నర్గా తీసుకొస్తే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేని తీసుకురావడం అని రాజ్యాంగ విరుద్ధం. ఇది అసలు గవర్నర్ అనేవాడు ఏ పార్టీకి చెందిన వాళ్ళని పెట్టాలి, లేకపోతే ఒక మంచి టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. అది వీళ్ళ ఇష్టారాజ్యంగా గవర్నరు వాళ్ళ తొత్తులనే పెట్టుకొని ఆ తొత్తుల ద్వారానే వాళ్ళు ఏం చెప్తే అది సాగుతుందనే ఉద్దేశంలో ఇక్కడ కూడా తమిళసై కాదండి, తమిళసై ఇక వాళ్ళకి అన్ని తెలిసి ఇక ప్రపంచమంతా ఆలయ మేధావులు మాట్లాడితే తమ్ముడు నేనేమంటా అంటే ఇప్పుడు మనకున్న టైం తక్కువ ఉంటుంది, చిన్నోడు ఇచ్చిండు కాబట్టి నేను మాట్లాడతా, మీకేమైనా ఉంటే మాట్లాడండి, నేనేం అభ్యంతరం పెట్టాను, నాకు నువ్వు తమ్ముడే, నీకు నాకేం గొడవ. సో నేనేమంటున్నంటే రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని చంపేశారు, అన్ని రకాలు చంపేశారు. ఇప్పుడు గవర్నర్ కూడా ఆల మనిషిలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు కొంత టైం ఇచ్చి మీరు రండి అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయడమో లేకపోతే ఆయన పర్మిషన్ తీసుకొని ఉన్న వాళ్ళని ప్రజెంట్ చేసి ఆ తర్వాత ఆయన టైమింగ్లు ఏం చేసుకుంటాడని కొంత గ్యాప్ ఇవ్వాలి. ఇంకో 2 వారాలు ఎక్స్ట్రా ఇయ్యి, దానికి రాజ్యాంగం ఏమిది ఇప్పుడు ఏం కొంపలేని మరిగిపోతున్నాయి. ఈ లోపల డిఎంకే డిఎంకే వాళ్ళని పిలిపించి వాళ్ళు ఉండకూడదు, కాంగ్రెస్ వాళ్ళు ఉండకూడదు, అంత 80 తొత్తులు ఉన్న వాళ్ళని ఉండకూడదు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకోకూడదు, నువ్వు నాతో చెప్పినట్టు వింటావా లేదా అనేది ఇంటర్నల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే ఉంది. ఇంకెవరు వీళ్ళే బీజేపీ వాళ్ళు. ఒకటే సీట్ గెలిచింది బీజేపీ అక్కడ. అమ్మా ఇప్పుడు మమ్మల్ని మేము గెలిచాం గోవల, కొనుక్కోలేదా? ఇట్లనే గవర్నర్ టైం ఇచ్చే లోపల రాత్రి అమిత్ షా కొనేసుకొని 3-4 రాష్ట్రాల్లో చేయలేదా? అలా కొనుక్కోవడం ఈజీ, డబ్బులు బాగున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ దగ్గర డబ్బులు లేవు. నేను చెప్పానుగా మొన్న కూడా డిమానిటేషన్ చేసేటకు ముందే అందరి పైసలని సెట్ చేసుకొని అందరి దగ్గర తీసేసి అన్ని పార్టీల దగ్గర జీరో చేసి వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి. మళ్ళీ ప్రత్యేకమైన డబ్బులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. పొత్తు గురించి ఇంత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ బిఫోర్ వరకు రిజల్ట్ వచ్చే వరకు ముందు వరకు కూడా May 4th వరకు సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు మీరు ఎవరితో ఉన్నారు? డిఎంకేతో ఉన్నారు. మాట ఏంటంటే రాజకీయాలలో ఎవరు శత్రువులు లేడు, ఎవరు మిత్రులు లేడు. వాళ్ళు మేము ఆడలేదు, మేము నైతికంగానే ఉన్నాము. మాతో పాటు ఉండే వాళ్ళతో మేమందరూ కూడా అలయన్స్ లో పనిచేసాము, అలయన్స్ తో అన్ని పార్టీలతో కలిసి నడిచినాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలను వీకి చేయాలా, వాళ్ళ సైడ్ తిప్పుకోవాలని ఉద్దేశం. టార్గెట్ ఏంటి? ఇప్పుడు డిఎంకేని స్టాలిన్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మీరు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయారు, రైట్? ఆ రకంగా ఎన్నికలు జరిగినా మీరు విఫలమయ్యారు, ఓడిపోయారు, పక్కకు వచ్చేసింది పార్టీని, ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి పబ్లిక్. మీ టార్గెట్ డిఎంకే స్టాలిన్ ని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మీరు వెళ్ళినప్పుడు ఇప్పుడు టీవీకి ఎందుకు కడుతున్నారు? మీ ఉద్దేశం ఎవరో ఒక డిఎంకే టీవీకే ముఖ్యమంత్రి చేయడమా, లేదా బీజేపీని రాకుండా అడ్డుకోవడమా? బీజేపీ రాకుండా అడ్డుకుంటాం, అదొకటే అంతే. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తుంది దాన్ని పాయింట్ క్లియర్. బీజేపీ రాకుండా క్లిస్టల్ క్లియర్. వాళ్ళు ఎంత బాగా ఉన్నారో కాంగ్రెస్ రాకుండా ఉండాలి, స్టాలిన్ వాళ్ళ సపోర్ట్ చేసుకున్న వాళ్ళు రావాలనుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు కూర్చోబెట్టేవరే బయట ఆ శత్రువు రాకున్నా సరే మీరిద్దరు శత్రువులు అయినా సరే మీరిద్దరు కలుపుకోండి, మిమ్మల్ని తీసుకొని మేము మెజారిటీ చేసుకుంటామని అంటున్నారంటే వాళ్ళకి నైతికత ఎక్కడున్నది? కాబట్టి మేము స్టాలిన్ గెలిపించడానికి మేము అలయన్స్ లో వెళ్ళాము, రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ అంటున్నారు స్టాలిన్ పార్టీ నేతలు, బ్యాక్ స్టాబర్స్ అంటున్నారు మిమ్మల్ని. ఏమన్నా అంటారండి. ఇప్పుడు ఏమంటారు చూడండి, గ్రాఫిక్స్ కూడా చూపిస్తాను మరి కాసేపట్లో. నేను మీకున్నటువంటిది ఎంత 108 విజయ్ పార్టీకి ఉన్నది, ఆయన విజయ్ 2 చోట్ల గెలిచారు 107. ఇంకొక 5 స్థానాలు మీరు సపోర్ట్ ఇచ్చారు, మొత్తం కలిపితే 112, కావాల్సింది 118, 118 మ్యాజిక్ ఫిగర్. ఇటు మిమ్మల్ని కాదని మిగిలిన పార్టీలు అన్ని కూడా ఏకమైపోయేందుకు సిద్ధమవుతున్నాయి. అమిత్ షా గేమ్ ఒక
తిప్పుతున్నారు. డిఎంకే అన్నా డిఎంకే కూడా కలవబోతున్నాయి. అదే నేను చెప్తున్నా, ఇవన్నీ కలుస్తున్న వాళ్ళిద్దరు situation లో. శత్రువులు, ఒకరిని ఓడగొట్టి ఒకరిని వచ్చినోడిని మీరైనా పర్వాలేదు కానీ వాళ్ళు రావద్దు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కాంగ్రెస్ కానీ ఇప్పుడు అక్కడ చూడు బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి, ఇప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితులు 3 సార్లు ఓడగొట్టుకొని ఒకసారి మీకు చూపిస్తాను, ఇప్పుడు వచ్చిన గ్రాఫిక్స్ వాళ్ళ ప్లే చేస్తాను. పరిస్థితులు దిలీప్ గారు గెట్ బ్యాక్ చేయను, ఒకసారి గ్రాఫిక్స్ చూపిస్తాను. పిసిఆర్ ప్లీజ్ గ్రాఫిక్స్. సో ఆ గ్రాఫిక్స్ లో చూస్తూ ఉంటే మొత్తంగా విజయ్ పార్టీ గెలిచింది 108 స్థానాలు పిసిఆర్. సో 108 స్థానాల్లో అటు టీవీకే పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది, విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి 107. ఎస్, ఇది ఆ గ్రాఫిక్స్. సో టీవీకే 108 అండ్ కాంగ్రెస్ 5, మొత్తం కలిపితే 113. విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి 112. ఇక పైన చూస్తే డిఎంకే 59 గెలిచింది, అన్నా డిఎంకే 47, పిఎంకే 4, ఐఎంఎల్ 2, ఏఎంఎంకే 1, డిఎండికే 1. ఇక్కడ బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళ పొత్తులో ఉంది ఏంటి అని అంటే ఐఎంఎల్ డిఎంకేతో కలిసి ఉంది, అటు డిఎండికే కూడా డిఎంకేతో కలిసి ఉంది. అంటే వాళ్ళు 59+2 and 1, సో ఆల్మోస్ట్ 62 వాళ్ళు ఉన్నారు. అన్నా డిఎంకే పిఎంకేతో బిఫోర్ ఎలక్షన్ పొత్తులో ఉంది, అండ్ ఏఎంఎంతో కూడా బిఫోర్ ఎలక్షన్స్ పొత్తులో ఉంది. అంతా కలిస్తే 114. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే కింద మీరు చూడండి, వీసీకే, సిపిఐ, సిపిఎం అండ్ బీజేపీ. సో వీళ్ళు గేమ్ చేంజర్స్. వీళ్ళు ఎవరి వైపుగా సపోర్ట్ ఉంటే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118, 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడానికి ఇటు టీవీకే అండ్ కాంగ్రెస్ తలబట్టుకుంటోంది. అన్నా డిఎంకే ఇది పొత్తు జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే, వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు ఇంకా పొత్తు పెట్టుకుంటున్నామని. బట్ ఆ రకమైనటువంటి వ్యూహ రచన నడుస్తోంది. స్టాలిన్ ఆల్రెడీ పళనిస్వామికి సంకేతం పంపారు, పళనిస్వామి నువ్వే ముఖ్యమంత్రి, నా కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్తో నడుస్తోంది. బట్ ఒకటే ఛాలెంజ్, మనం ఎవరేం చేసినా విజయ్ ముఖ్యమంత్రి కావద్దు, తర్వాత బీజేపీని ఇక్కడ ఎంటర్ కానివ్వద్దు. ఏంటి బీజేపీ ఇక్కడ ఎంటర్ కానివ్వద్దు అని అంటే, నువ్వు బీజేపీని వదిలేసిరా, అన్న డిఎంకే ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి నువ్వు బీజేపీని వదిలేసి వస్తే నేను ఇతో చేతులు కడతానని చెప్పి ఐఎంఎల్ కానీ ఏఎంఎంకే కానీ డిఎంకే కానీ ఇవన్నీ చెప్పుకురావడంతో అన్నా డిఎంకే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎప్పటికప్పుడు అమిత్ షా కూడా నేషనల్ లెవెల్లో మానిటర్ చేస్తున్నారు. సో ఐ కమ్ బ్యాక్ టు కపిలవాయి దిలీప్ గారు. సో దిలీప్ గారు, ఇది స్ట్రాటజీ. ఎవరికి పూర్తి మ్యాజిక్ ఫిగర్ లేదు. డిసైడింగ్ ఫ్యాక్టర్ కమ్యూనిస్ట్ పార్టీలు. గతంలో